గంజాయిని అక్రమంగా తరలించిన, సేవించిన కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు గణపురం మండలం రవినగర్ గ్రామ శివార్లోని మంగళోనికుంట మత్తడి వద్ద మంగళవారం సాయంత్రం ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తుల నుండి 5,60,000 విలువైన 11 కిలోల 210 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. జల్సాల కోసమే ముగ్గురు నిందితులు ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి తెప్పించి విక్రయిస్తున్నారని తెలిపారు. గంజాయిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సంపత్రావు హెచ్చరించారు. గంజాయిని పట్టుకోవడంలో ఉత్తమ విధులు నిర్వహించిన చిట్యాల సీఐ మల్లేష్, సిసిఎస్ సీఐ వెంకటేశ్వర్లు, గణపురం ఎస్ఐ అశోక్, సిసిఎస్ ఎస్ఐ భాస్కర్, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. నిన్నటి రోజున సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు గన్పూర్ ఎస్ఐ అశోక్ అతని ఆధ్వర్యంలో టీము మన రవినగర్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే అక్కడ మంగళూని కుంట ఉన్నది. అక్కడ మత్తడి దగ్గర ఒక ముగ్గురు పర్సన్స్ అనుమానంగా ఉంటే వారిని పంచుల సమక్షంలో చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు 11 కిలోల 210 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. వాళ్ళను విచారించగా వారి పేర్లు ఆరేపల్లి అఖిల్, అతనిది గుర్రంపేట భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా ఆముదాల కార్తీకు, ఇతనిది మన చెల్పూరు గ్రామము, ఇంకో అతను మూడో పర్సను ముస్కే రోహితు, ఇతనిది వరికోలు గ్రామము నడికూడ మండలము. ఈ ముగ్గురిని కూడా అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నది. వీళ్ళు ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా కొందరికి కన్జ్యూమర్స్కు అమ్ముతున్నట్టు వారి విచారణలో తేలింది. ఇందులో గన్పూర్ ఎస్ఐ గారు మరియు సిసిఎస్ వెంకట్ వారి టీము మరియు మల్లేష్ చిట్యాల సిఐ గారు దీని మీద ఎఫర్ట్స్ పెట్టి ఇటువంటి దీని మంచి కేసు డిటెక్ట్ చేశారు. ఎవరైనా కూడా గంజాయి సేవించినా, గంజాయి అమ్ముతున్నా అటువంటి సమాచారం తప్పకుండా మా డివిజన్లో ఏ పోలీస్ అధికారి కానీ మా కానీ డైరెక్ట్ నేరుగా కానీ సీక్రెట్ కానీ సమాచారం అయితే తప్పకుండా వారి మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. యువత ముఖ్యంగా గంజాయికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. 11 కిలోల 210 గ్రాముల గంజాయి, దీని విలువ అందాజ 5,60,500 రూపాయలు ఉంటుంది.